ఈ ప్రజాస్వామ్య శక్తులన్నింటినీ కూడగట్టి దేశవ్యాప్తంగా ఒక ఊపు ప్రజాస్వామ్య అమరులయ్యారు. వాళ్ళందరూ కూడా మనకు నిరంతరం స్ఫూర్తిని ఇస్తూ ఉంటారు. మొదలుకొని అనేక మంది పోలీసు కాల్పుల్లో చూస్తున్న దాడుల్లో పోరాటాలని త్యాగాలతోటి మరలా తిరిగి పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చి పునర్నిర్మాణం చేసుకొని జరిగిన రాష్ట్ర మహాసభలు ఏ రకంగా అయితే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఊపుని తీసుకొచ్చి ముందుకు పోవటానికి తోడ్పడిందో అందుకు మీరందరూ కూడా పూనుకొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. మీరు మంచి వసతి కల్పిస్తారు, మంచి భోజనం పెడతారు. సిపిఐఎం అప్పటి వరకు 1975 ముందు ఎమర్జెన్సీ ముందు ఒక చిన్న రాజకీయ శక్తిగా ఉన్నటువంటి ఎక్కడ సిపిఎం అనే ప్రశ్నించారు. ఆ రోజు కూడా విస్తరించింది. యువతర విద్యార్థి ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు ఇవన్నీ కూడా విస్తరించిన తర్వాత ముందుకు నడిపించినటువంటి ఘనత సిపిఐఎంది. దానికి మనం గర్వంగా పైన మాట్లాడే తీరు ఒక రకంగా ఉంది, కింద జరుగుతున్నటువంటి తీరు ఇంకో రకంగా ఉంది. ప్రజల్లో ఇప్పటికే గుసగుసలు, అసంతృప్తి, ఆందోళన మొదలైంది. ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగుల ఆశల మీద ఈరోజు నీళ్లు చల్లారు. డిఎస్సి అక్టోబర్ అన్నారు, అక్టోబర్ పోయింది, ఇంతవరకు మరలా జనవరి అంటున్నారు. ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు నిరాశ నెలకొని ఉన్నది. ఈ పరిస్థితుల్లో ప్రజా సమస్యలను పక్కకు నెట్టేసి తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో చీలికలు పెట్టి విద్వేషాలు పెంచేందుకు పవన్ కళ్యాణ్ లాంటి వారు ఆర్ఎస్ఎస్ ట్రాప్లో పడి, బీజేపీ ట్రాప్లో పడి వ్యవహరించడం ఇది చాలా రాష్ట్రానికి నష్టకరమైనటువంటిది. మన బీజేపీ వాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే చాలా నాశనం చేశారు. మన ప్రత్యేక హోదా ఇవ్వకుండా, అభివృద్ధి చేయకుండా, నిధులు ఇవ్వకుండా నాశనం చేసిన చాలక ఇప్పుడు వాళ్ళు దీని మొత్తాన్ని కూడా ఒక గద్దలాగా ఈ రాష్ట్రాన్ని తన్నుకుపోవటానికి దేశంలో అన్ని రాష్ట్రాలు మా కంట్రోల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ దీనికి మినహాయింపుగా ఎలా ఉంటుంది తెలుసుకుంటాం అన్నట్టుగా ఈరోజు ఈ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంలో తెర వెనుక నాటకం అంతా కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ది. వాళ్ళొక రోడ్ మ్యాప్ ఒక 2 ఏళ్ల లోపల తెలుగుదేశాన్ని దించేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఓడగొట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడం ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. దానికోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఈ విద్వేషాల ద్వారా రాజకీయాలు కానీ జరిగితే మహారాష్ట్ర లాగానో లేకపోతే ఉత్తరప్రదేశ్ లాగానో ఇక్కడ కూడా మన రాష్ట్రం చీలి ముక్కలై అశాంతితో రగిలిపోయే ప్రమాదం ఉంది. అయోధ్యలో ప్రజలు తిప్పుకొట్టారు. అక్కడ తిప్పుకొడితే వచ్చి తిరుపతి మీద వాలేరు గద్దల్లాగా. తిరుపతి ప్రజలు చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు, అన్ని మతాలు కలిసి ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ చిచ్చురేపి ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాన్ని పెంచాలని చూస్తుంది బీజేపీ ఆర్ఎస్ఎస్లు. దీన్ని తిప్పికొట్టాలని రాష్ట్ర ప్రజలకి మత సామరస్యానికి పెట్టింది పేరుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు లౌకికవాదులు. వెంకటేశ్వర స్వామి ఒక లౌకిక స్వామి కాబట్టి మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ముందుకు రావాలని చెప్పని కోరుతూ ఈ మహాసభలను జయప్రదం చేయడానికి నెల్లూరు జిల్లా ప్రజానీకం తోడ్పాటును అందించాలి, ఆర్థికంగా తోడ్పాటును అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.